లెవలు మావయ్య ఎందుకు ఏడ్చుకుంటూ వస్తున్నావు? నీ ఆడబిడ్డ మీ అత్తమ్మ పానం పోయింది. అత్త చచ్చిపోయింది. అత్త చచ్చిపోతే ఈ కోడలు ఉంది, కోడలికి చెప్పాలని చెప్పొద్దా మామ? ఈయనకి 3 నెలల పొద్దా మీ అత్తమ్మ చనిపోయి ఇంటికి వస్తే నా కొడుకు నీ భర్త నన్ను కొట్టిండు, తిట్టి ఇంటికి వెళ్ళగొట్టిండు. నాతో మాట్లాడు. పాలిజరు మొగడన్నోడు వచ్చి గదే పాలివనుడు, మావన్నోడు వచ్చి గదే పాలివను. అయ్యో డబ్బా పాలు పట్టి అంటున్నా బిడ్డ నేను. మామయ్య అయ్యి వల్ల ఈ రోజు నా బిడ్డ కాదు నీ బిడ్డ లెక్క చూసుకోమంటున్నావు. మరి నాకు ఆ కొడుకులు లేరు, బిడ్డలా లేరని సాదుకోమంటున్నా. ఎవరికంటా రాజ్యం గంట వేనో, దేశం గంట వేనో, పల్లె గంట వేనో, పట్నాల గంట వేనో, ఈ మునిపేళ్ళ గంట వేనో. మావయ్య ఈ పోరి పాడవాడ ఆ పోరిని రాదు రద్దు చేసురద్దు. అత్తమ్మనేడ కాలేసిన కాటినవాడు బొందలు బొందలు పెట్టేస్తే కోడలా నా బిడ్డలు అంటే నా బొంద పెట్టచ్చి నా కోడలే అంటే బంగారు టుంగుటు ఉయ్యాల కట్టి ఉయ్యాల ఉప్పుకుంటా. ఇక పాలో బుక్క, నెయ్యో బుక్క. అది కాకుండా కానీ ఇక పొద్దుగాల చికెను ఇక్కడ కాదు అంకపూర్ తీసుకుపోయి నాటుకోడి పులుసు, అది తీసుకొస్తా. మధ్యాహ్నం మటను, సాయంత్రం కాగానే చేపల ఫ్రై. ఇక అట్లా కాకుండా పొద్దుగాల గురుపారం, మధ్యాహ్నం ఎండ కొడతా కాబట్టి బీర్లు, సాయంత్రం కాగానే ఎర్రమందు జానివాక తీసుకొచ్చి నీకు జారటట్టు పోతానేమా. ఇవన్నీ తిన్నాక ఇవన్నీ తాగినాక ఇక అట్టిగానే ఊకుంటా. అవును గంగారాము ఉప్పు కారం తిన్నా శరీరం ఊకోదు. అందుకని మావయ్య మామయ్యో, అందుకని మామగారు ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు. ఎంగు పిల్ల మన కాలేజీ పిల్లని తీసుకొచ్చి అనుష్క అటువంటి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి గంగనే కాదు మామ నీకే లగ్గం అంటే ఇక మీ సప్పుడు మీకే ఉంటది, మా సప్పుడు మాకే ఉంటది. ఇక నువ్వు కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చే. నేను మంచిదాన్ని కాదా? మా మావకు లగ్గం చెప్తా అంటున్నా. ఏం చెప్తావు? మా మావకు లగ్గం చెప్తా అంటున్నా. అంటే మీ జోడు మీకుండా, మీ జోడు నీకుండారా? మరి పిల్లలు అయ్యిరా? ఇంకా నీ పిల్లలు అయ్యిరా అంటున్నా. నువ్వు అద్దాలు పెట్టుకుంటే కనబడదు పిల్లలు అయ్యిరా. నాకు పిల్లలు అయ్యిరా, పిల్లలే తీసిలేదు. నా మొగడు సట్ట పైగాడు, నరాల వీక్నెస్ అరిగాడు, గంట లేని గంగడు, కర్ర బుచ్చిగాడు, పండు కొరుకుతాడు కానీ గణేష్ ఫైటింగ్ లేదు. మళ్ళా మీ మామకు లగ్గం చేస్తే మళ్ళీ ఖర్చు కాదు అబ్బా. ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటా, ఎన్ని లక్షల కోట్లైనా పెట్టుకుంటా. మళ్ళా కొడుకులు బిడ్డలు పుడతారా అబ్బా? పుడితే పుట్టని కోడలోనేమో చంపని పడితే మళ్ళీ పుడతారంటేనేమో మంత్రి కోడలు వచ్చి మామకు లగ్గం చేసింది అన్న పేరే రావాలి. కాదవ్వా, నీ మొగన్ బెడ్రూమ్, నీ మామ బెడ్రూమ్ నువ్వే కాదు చూసుకుంటే కదా. అట్లా అంటే ఏమన్నట్టు? అంటే నీకు పిల్లలు కాలేదు కదా, అయితే అత్తదండి అవుతారు కావచ్చు. నీ తల పండుగ పుడితేనే అమ్మ గంటాన పుట్టింది. ఆ పోరే కావాలనుకుంటే నువ్వు అద్దు, నీ బిడ్డు అద్దు, ఎల్లగొట్టు నడు, రాజ్యవతలు నడు. నేను మంచిదాన్ని కాదా? ముసలోళ్ళ చూస్తేనే పొయ్యిల ఉత్సబుద్ధి అయితే నాకు. ఏమంట కొడుకుల కోడలకు లగ్గాలు అయిర్రో, ముసలోళ్ళని తీసుకొని అనాథాశ్రమంలో పారేయాలి. అలా సేవున్న భార్య భర్త ఇక ఉడికేసుకొని తినొచ్చు, తడికేసుకొని పండొచ్చు. ఇక డోంట్ వర్రీ లూకల మర్రి నమ్మ సిల్లే ఎంత మాటలంటివి కోడలా. నా బిడ్డను సంపమన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చనే బిడ్డు కోడలా. నాకు కొడుకులు లేరు, పెద్ద కొడుకు కొట్టిందని నడిపి కొడుకు దగ్గరికి వదునా
నడిపి కొడుకు కొట్టిండా అని చిన్న కొడుకు దగ్గరికి పోదునా ఒక్కగాని ఒక్క కొడుకుని కన్న తండ్రి నేనైనా ఎల్ల కొడుక అయ్యల్లా కొడుకు కాదన్నాడు కోడల దగ్గరికి వస్తే కోడలు చూతాన రాని మాటలని ఇంట్లోకే ఎల్ల ఒట్టబట్ట రాజేవుడా బాబా సుశీల రాని ఎల్లా నీ భుజం మీది కావడు బరువు తీసి నా భుజం మీద పెట్టిపోయాను బాబా ఎల్ల నాకు అటువంటి కోడలు కొడుకు ఎల్ల నన్ను కషాయాన్ని చూసినట్టు చూస్తున్నారు నన్ను ఇంట్లోకి ఎల్ల ఒట్టబట్టరా భగవంతుడా కలకల రాజు కంట తాడి పెడతండు గుండె సెరువైపోతుంది తన ధైర్యానికి తన ధైర్యం తెచ్చుకున్నాడు నా బిడ్డను చంపుతానన్న మాట నా కోడలికి ఎట్లా వచ్చిందో ఇలా రేపు చంపుతుందో ఎల్లుండి చంపుతుందో పగల్లో చంపుతుందో రాత్రి చంపుతుందో నా బిడ్డను ఎత్తుకొని రాజ్యం ఏలుకోరి దేశం అని ఆ యొక్క దేశం మీద 3 దోషుల మన్నుమారు పోసిండు కాయగని వెళ్ళిపోతున్న నాని కానాడు చూసిన మాగా కళ్ళ తండ్రిగా చిన్నారి బిడ్డని ఎత్తుకొని కలకల కన్నీరు తీసుకుంటా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా తండ్రి రాతలోనేనా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా శివరాత్రి అందరు సిక్కువాడి రాలుతున్నాయి ఉగాది అందరూ ఉక్కువాడి రాలంగా మీద నిన్న మండుతుంది కింద కాళ్ళు రాలుతున్నాయి గా సంజరానికి అటువంటి అయినా మరి చనిపోయి పాలు లేక గా చిన్నారి బిడ్డ క్యావు 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 అనుకుంటా క్యావు పూత రోతలేస్తున్నది రా దేవుడు ఏడ్చి 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 ఏడ్చిగా కన్న బిడ్డ ఏడుపు బందైతున్నది అమ్మా చిన్నారి బిడ్డను ఊపినా లేస్తలేదు లేపినా లేస్తలేదు కాళ్ళు వచ్చి ఊపినాగా చిన్నారి బిడ్డ అంటలేదు అంటలేదు రా దేవుడా నా బిడ్డ ఏడిసి 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 నా బిడ్డ ప్రాణం వెళ్ళిపోయింది అమ్మో బిడ్డ 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 సంజవ్వ సంజవ్వ అని చెప్పి కాళ్ళాడిస్తుండు చేతులు ఆడిస్తుండు ఎంత లేపినా కనుక బిడ్డలు ఎత్తలేదు పాలు లేక నా బిడ్డ ఏడిసి 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 ఏడుపు బంద్ అయిపోయింది నా బిడ్డ ప్రాణం పోయింది అనుకున్నాడు మరి రాజుపోయాడు తొవ్వ లోపల చూసిన ఆనాడు ఆ యొక్క బిడ్డను బందుకున్నావంట వ్యక్తి ముడిడంతా కట్టె పుల్ల చేత పట్టి పొంద కూడా పట్టే ఓ దేవుడు
మందు ఆగో అటువంటి ఆయన ఎరివాడపట్నం లోపల ఆయన అటువంటి సంటి పిల్ల తల్లులు పటేలయ్యకు కైకిరి పోయి గమ్మడి పోయి మిట్ట మధ్యాహ్నము నాలుగు ఉష్ణమా కొడుకులకు బిడ్డలకు పాలించడానికి ఇంటికి పోయి గా కొడుకులకు గా బిడ్డలకు పాలించి బుక్కడన్నం తిని ఎక్కడన్న మరి నాను గా తల్లులు అప్పటికిప్పటికి అంటారు పనికి వేనోళ్ళందరూ 12 పోయి 1 పోయి 2 కొట్టే సమయం దగ్గరకు వస్తే చెట్టు మీద ఉన్న సద్ది మీదకేమో పనికేనోళ్ళందరూ కొట్టుకుంటే పసి విల్ల తల్లుల గవ్వ నా ఇంటి కాడ కొడుకున్నాడు నా బిడ్డ ఉన్నది నా బిడ్డ ఏడుతుందో ఆడుకుంటుందో అని ఇంటికాడ ఉన్న బిడ్డల మీదకి కన్న తల్లులకు పసి విల్ల తల్లులకు కొట్టుకుంటదా పటేలయ్యకు దండం పెట్టిర్రు అయ్యా పటేలయ్యా ఇంటికాడ నా బిడ్డ ఎడుతుంది ఇల్లు అన్నం తినే వరకు నేను ఇంటికోయి నా బిడ్డకు కొడుకు పాలు ఇచ్చి మళ్ళీ తిరిగి అత్తనా అని ఎప్పుడైతే పసిపిల్ల తల్లులు 5-6 కలిసి వాళ్ళు వెనకాక వత్త ఉండు ఓ దేవుడా వాళ్ళు వచ్చే తవ్వలోనా ఓ దేవుడా పసిపిల్లలు పోయే తవ్వ లోపల వద్దు అను వృక్షం కింద రాజా సూర్యేంద్ర మహారాజు బిడ్డ మీద వడ్డడు కలకల కలకల కన్నీరు తీసుకుంటూ పొందలవుతా ఉంటే అయ్యో ఎడిచేటి రాజు రామో దేవుడా ఇళ్ళ తల్లు అయితే ఎప్పుడైనా రాజు దగ్గర కట్టి చూడబోతుంటే రాజు లెక్క కనబడుతున్నావు తండ్రి ఏమో కట్టబట్టి తవ్వుతున్నావు ఏమైంది నీ రాజ్యం ఎక్కడా నీ దేశం ఎక్కడా ఎందుకని ఎడుతున్నావు రాజవరియా ఇంత మాట వాళ్ళు వలకంగా ఆగో ఆ సురేంద్ర మహారాజు కళ్ళ చూసిండు ఓ తల్లులారా నా చిన్నారి బిడ్డ ఏడ్చి 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 ఏడుపు బందైపోయింది నా బిడ్డ ప్రాణాలు వేయినాయి తల్లి నా బిడ్డ జీవనాలు వేయినాయి నా బిడ్డను ఆ యొక్క అటువంటి కట్టెతో నేను పొందదవుతాను పొందలోపల నా బిడ్డను పెట్టిపోతాను అనుకుంటున్నా అని ఇంత మాట రాజు వలకంగా అయ్యో రాజవరి ఎక్కడుంది నీ బిడ్డ వరకల్లా చెట్టు కింద నా బిడ్డ ఉందని బిడ్డ చూపెట్టిండ్రు కళ్ళ చూసిందే అమ్మా బిడ్డను చూడబోతుంటే నా తల్లులారా నాడి రణరాలు లెక్క పెడుతుంటే అన్ని జీవనాలు వేరే ఆత్మజీవి ఒక్కటే ఉన్నదాట అందుకే అంటారు నా తల్లులాల నాగ స్వరం పాట నాగన్నకు తెలుసు గాని చెత్తల తిరిగే చెడుకే వెనకంటారు కలుపు సంగతి కలుపు కలిసేటోళ్ళకు తెలుసు గాని ఆ కట్ట మీద ఉన్న కర్ణ పైనకేవి తెలుసు నానా రుచులన్నీ నాలుకకు తెలుస్తాయి గాని వంటశాలల్లో తిరిగే గంటకేమన్నా తెలుస్తుందా పిల్లల గురించి తల్లికి తెలుస్తుంది తల్లుల గురించి పిల్లలు తెలుస్తుంది గాని కనని వాళ్ళకేమి తెలుస్తుంది నా తల్లులారా కన్న తల్లి పొద్దుకేడు సార్లా మాపుకేడు సార్లా పిల్లగండ్లకు పాలు ఇస్తుంది మాడ కంటుతుంది నా తల్లులారా అల్లారి ముద్దుగా చూసుకునేది కన్న తల్లి ప్రేమ అని అంటారు అయ్యో రాజవర్యా నువ్వు ఆ చెట్టు సాటుకుండు నీ యొక్క బిడ్డ ప్రాణం పోలేదు జీవనం పోలేదా అని కన్న బిడ్డనెత్తుకొని ఓ దేవుడా కన్న బిడ్డనెత్తుకొని ఓ దేవుడా పసివిల్ల కల్లులవ్వా ఎవరారో రైతముడి ఇప్పిరు నా తల్లులారా సని రొమ్ము తీసి అప్పుడైతే పాలు విండంగా పాల దార పోయి పిల్ల సంజరాని నోటు లోపల పాల ధర రాగానే అరే పచ్చి కట్ట కచ్చినట్టు ఓ దేవుడో ఆడిస్తా ఉంది ఓ దేవుడో కాలు ఆడిస్తుంది చెయ్యి ఆడిస్తుంది ఎప్పుడైతే క్యావు కూతలు పెట్టాం అబ్బబ్బబ్బబ్బ అక్కలాల చెల్లెలారా ఒక్క క్షణం మన వస్తువులు లేట్ అయితే ప్రాణంతో ఈ బిడ్డల తండ్రి బొందదానం చేస్తూ
కన్న బిడ్డలు ఎత్తుకున్నారు రాజు దగ్గరకు వచ్చిర్రు అయ్యయ్యో రాజమర్యాను ఎంత ఎత్తి ప్రాణం పోలేదు తండ్రి నీ బిడ్డ జీవనం పోలేదు అయ్యా నువ్వు మీ ఒక్క గడియ లేట్ వస్తే పానంతోటే నీ బిడ్డను పొందదాను ఎద్దు నువ్వు బాధపడకయ్యా ఇక్కడికి దగ్గర చూడు హనుమన్ల గుడి హనుమన్ల గుడి కాడ నువ్వు ఉన్నట్టయితే పసిపిల్ల తల్లం 10-15 మంది ఉన్నావు మా పిల్లలకు రోజొక్క పూట తక్కువ ఇచ్చి నీ బిడ్డకు పాలు ఇచ్చి మీరు తాగుతామయ్యా అయ్యో రవయ్య రాజవర్యా రాజవర్యో రాజా సంటి పిల్ల తల్లులు ఆ బిడ్డను కాపాడంగానే చేతులెత్తి మొక్కులు నా బిడ్డ చనిపోయింది అనుకున్నా నా బిడ్డను నేనే బొందదానం చేస్తాను అనుకున్నా నా బిడ్డ ప్రాణాలు కాపాడే తల్లులు నాకు అటువంటి పునర్జన్మ నాకు ఇచ్చినట్టు అది కానాడు ఆ యొక్క అందరికి కొండంగా దండాలు పెట్టుకుంటా కానాడు చిన్నారి బిడ్డని ఎత్తుకొని ఆత్మానపడి లోపల పోతున్నాడయ్యా ఇక్కడ కాదు అక్కడ కాదు రాజాక రాదు అడవి లోపల వత్తంటే ఎడింతల పల్లె ఒక్కటి ఉన్నది ఎడింతల పల్లె లోపల అటువంటి నాయన పులానమాల రామన్న ఆవులగా అత్తండు గోవులగా అత్తండు ఆవుల కాడికి గోవుల కాడికి చూసిన సురేంద్ర మహారాజు రాని వచ్చిండు అగో ఆనాడు రామన్న కళ్ళ చూసి ఏమన్నాడు ఓ రాజేంద్ర ఎందుకు బాధపడుతున్నవయ్యా నీది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ తల్లి అన్నది నిన్ను ఎలా నాగదేవి ఎందుకొరకు ఏడుస్తున్నవయ్యా ఎందుకొరకు బాధపడుతున్నావా అని రామన్న అడిగినాడు సురేంద్ర మహారాజు ఏమంట చెప్పిండు నా కొడుక అటువంటి నా కొడుకు కాదన్నాడు నా కొడలు కాదన్నది నా చేసుకున్న భార్య బిడ్డను కనుకున్నాక నా భార్య ప్రాణం వెళ్ళిపోయింది నాకు దిక్కెవ్వలేరు దీనివ్వలేరు అన్నమో రామచంద్ర బట్టో బంగారం అనుకుంటా తిరుక్కుంటా వస్తున్నా నా కొడుక అని ఏనాడు జరిగిన చరిత్ర ఆ యొక్క రామన్నకు చెప్పుకోంగా రాజేంద్ర అటువంటి ఏడవోకు దుఃఖించవోకు నేను ఆవులగా అత్తన్న గోవులగా అత్తన్న 6 నెలలకు ఒక్క పారి వస్తుంది నాకు గాసము అవ గట్ల వచ్చిన అటువంటి గాసముతో నేను బతుకుతున్నా నువ్వు బాధపడకు అని గానాడు గంగి గోవు దగ్గరికి వచ్చిండు గంగి గోవు పాలు వెండిండు ఆడవిల్ల సంధ్యరానికి తాగిపిస్తున్నాడు ఆవుల కాసుకొని గోవుల కాసుకొని సాయంత్రం పూట పొద్దు కూర్చోడే టైం లోపల ఆవుల గోవుల కట్టుకున్నాడు రాజేంద్ర నాతోని రమ్మని ఆ రాజుని ఎంబడగట్టుకొని ఆవులు గోవుల కట్టుకొని ఆవో నందానందానా మోకుందా మరి ఆఖరికి చూసిన రాజా నువ్వు ఎక్కడుంటావని వరకల్లా ఆ యొక్క రామన్నకు 7 గమ్మల గుడిసె ఉన్నది మరి ఆ గుడిసె పక్క పోయిన ఆ కట్టె ఈ కట్టె ఒట్టుకొచ్చి ఒట్టినిట్టాడు గుడిసె తయారు చేసింది రాజా నువ్వు నాతో పాటు నువ్వు రోజు ఆవుల కాడికి గోవుల కాడికి వచ్చినట్టు ఉంటే మనకి ఇద్దరికి వచ్చే గాసము గట్ల మనం ఇద్దరం బతుకుదాం గోవు పాలు వెండుకుంటా నీ బిడ్డకు వస్తే నీ బిడ్డ సుత బతుకుతుంది అని గానాడు చూసిన రామన్నతో ఆవులగా అత్తాడు గోవులగా అత్తాడు మరి గంగి గోవు పాలు పెట్టుకుంటా అన్నాడు సంధ్య రాని ఇంత పెరుగుతున్నది మరి ఇంత బాగా
ఐదేళ్ల బాలకి ఏం కావాలి ఆ, చదువు అన్నా ఆ. మా మామ చప్పట్లు కొట్టరు చప్పట్లు కొట్టరు అంత కొట్టరు బిడ్డల గణంగానే గొప్పతనం కాదు కొడుకుల గణంగానే గొప్పతనం కాదు పుట్టినాక కొడుకులకు బిడ్డలకు విద్య బుద్ధి చదువు శాస్త్రం నేర్పించినట్టుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతారా వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి ₹1,00,00,000 సంపాదన అవసరం లేదు, సంపాదించిన అవసరం లేదు కొడుకులకు. అట్లా వచ్చిన పైసలు ఎట్లా పోతాయి? తాగినా పోతాయి, ప్యాక ఆడినా పోతాయి, రోగం వచ్చినా పోతుంది, నొప్పి వచ్చినా పోతుంది. పోతుందా? పోదా. కష్టపడి సంపాదించుకున్న సంపాదన సాయిషిత్తంగా ఉంటుంది. ఉత్త పుణ్యానికి వచ్చిన సంపాదన అది నీళ్ళోలే వస్తుంది, వరదోలే పోతుంది. మరి ఆడినా పోతుంది, తాగినా పోతుంది, ప్యాక ఆడినా పోతుంది, రోగం వచ్చినా పోతుంది, నొప్పి వచ్చినా పోతుంది. అదే కొడుకులకు బిడ్డలకు చదువు శాస్త్రం విద్య బుద్ధి నేర్పించినట్టు ఉంటే సచ్చేదాకా ఈ తనువును అంటి పెట్టుకునేది చదువు ఒక్కటి తప్ప మరొకటి లేదయ్యా. నా బిడ్డ రాజుల పిండవు నా కన్న బిడ్డకు నాలుక మీద నేను 4 అక్షరాలు నేర్పిస్తానన్నాడు. నా బిడ్డను తోలుకొని పోయి నేను గురుకుల పాఠశాల లోపల ఎత్తనా అని నా కన్న బిడ్డను ఎత్తుకున్నాడమ్మా. మరి గురుకుల పాఠశాలకు వచ్చినాక సారు చేతుల కన్న బిడ్డను పెట్టిండు. మా సార్ అయ్యా ఇవ్వ నా బిడ్డను నీ అంత విద్వాంసురాలు బిడ్డ ఆపు ఆపు అంటే వాళ్ళు ఇస్తామని వారికి వెళ్ళలేదు. ఫోన్ ఇస్తారట, ఆవిడికి బదులు పైసలు ఇస్తారట. ఆపుగా పుల్లు ఇచ్చిన పుల్లు ఏమి లేకుండా కూడా పోతుంది. పెడతానా పెట్టకుండా బర్రె చూసినా నన్ను ఎట్లా చేస్తారు? నువ్వు కాదా డాడీ అనాలే. నా బిడ్డ ప్రేమ, నా బిడ్డ గౌరవాల బిడ్డ. మగోళ్ళకు అసలు పేరు చెప్పద్దు. ఎందుకంటే ఫస్ట్ ఏమో నీ పేరేం పేరు అంటారు, తర్వాత నీ ఫోన్ నెంబర్ చెప్పు అంటారు, తర్వాత చాటింగ్ చేస్తారు, తర్వాత చుమ్ అంటారు, తర్వాత అంటారు. అబ్బో అస్సలు కొట్టకు సార్. నా పేరు సంధ్యరాని చెప్పనే చెప్పకూడదు. ఒకసారి చెప్తే అయిపోయి మహోదయ చెప్పేందుకు. అయితే సంధ్యరాని నీ నంబరు రూల్ నంబర్ 5 అన్నప్పుడు నీ నంబర్ వచ్చినప్పుడు ఇస్తాను. అట్లా కాదమ్మా, నీ సీరియల్ నంబర్ 5. నేను అటెండెన్స్ తీసుకున్నప్పుడు నీ నంబర్ వచ్చినప్పుడు ఇస్తారా నాది. ఓకేనా? అందరు వచ్చిరా? అయితే నువ్వు పలక బలం తెచ్చుకున్నావా? పలక ఇంటికాడ పెట్టిన సార్. ఇంటికాడ ఎందుకు పిల్లలు చెప్తుందా? కాదు సార్, పక్కకు పెట్టుకొని పండుకుంటే బర్రె గడ్డ అనుకొని మేసింది సార్. బల్పం కూడా లేదు సార్. అయ్యో రాముడా, ఇంటికాడ పెట్టొచ్చిన దుగుట్లో పెట్టి నెమలిక పెట్టొచ్చిన సార్. పోయే వరకు పిల్లలు చెప్తుంది. ఒకటేమో తింటా, ఒక్కడికి 3 పిల్లలు పెడతది, ఒకటేమో తింటా, ఒకటి రాసుకుంటా. నేను గూళ్ళే కోను పిల్లగా సార్ నాకు ఏబిసి వచ్చు అంతే సార్. ఏ పోషిడికే ఇట్లుగా సార్ ఏబిసిడి ఇవి చదివినాక ఒక్కసారి ఒక్కటే వచ్చింది సార్. అందుకే అవన్నీ కలిపి ఏబిసిడికి అనక పోషిడికి అన్న ఎవరు లేదు సార్. సార్ నాకు అలా రాత్రునిగా సార్ పట్టిన అనవ్వ
ఈ ఇంటికేనో లవ్వా ఏంటి? సార్ కొట్టకు సార్. అట్లనే ఎట్లా చెప్తే కదా అనాలి. ఓకే సార్. ఆ నవ్వా మళ్ళా కొట్టకు సార్ కొట్ట. పక్క బల్ అన్నదాకా అడవిల్ల చూడు సంజరాని త్రిమూర్తులకు దండం అన్నది చెవుల తల్లి సరస్వదేవికి దండం అని కలగా బలవాము అన్ని విద్యల్లరా ఆడతేరుతున్నది బడికే పోతాది ఇంటికే వస్తాది అట్లా కొన్ని రోజులు సంధ్యరానుడు నా తల్లు ఆరామడి పడిపోతున్నది. వాళ్ళ సారి చెప్పిన చదువులని నేర్చుకుంటున్నది. తాను వాళ్ళ గుడికాడికి వచ్చి కన్న తండ్రి దగ్గర ఎప్పుడైతే పాలు పెరుగు ఎన్నుకుంటా ఎప్పుడైతే చదువు శాస్త్రాలు విద్యలు బుద్ధులు నేర్చుకుంటున్నా మనవాడితే దినం ఆగబోదు. దినం అంటే ఒక్క రోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే నెల, అక్షరం అంటే ఏడాదులు గడిచిపోతున్నాయి ఆట. అట్లా అట్లా చూడండి నా తల్లు అలా 12 ఏళ్ళ యుక్త వయసు వచ్చింది సంధ్యరానికి. అప్పుడు చూడండి నా తల్లులార సంవత్సరానికి 12 నెలలు, నెలకో పండు, వారానికో అంగడంటారాట. బాలల కత్తది బతుకమ్మ పండగ, పిల్లల కత్తది పీరిల పండగ, పెద్దల కత్తది పెద్దల అమావాస్య. అన్న చెల్లెలు అక్క తమ్ములకు కలిపి వచ్చేది రాత్రి పున్నమ నాడు. పాఠశాల లోపల పిల్లలందరూ మా అన్నకు రాకీటి కట్టాలి, మా తమ్ములకు రాకీటి కట్టాలి, మా మామూలు ఇంటి పోతున్నాం, మా చిన్నమ్మోళ్ళు ఇంటి పోతాం అని ఎక్కడోళ్ళు అక్కడ పోతుంటే ఏడు పిల్లల కళ్ళ చూసింది అక్కలాల చెల్లెలారా. ఓ అక్క మీ చేతులు ఉన్నాయేంటి, అవి ఎందుకు పట్టుకొని పోతురు, ఎవరు కడతారని అడిగే వరకు అయ్యో చెల్లె నీకు తెలియదు ఇవి రాకెట్లు అంటారు, చెల్లెలుంటే అన్నల కడతారు, అక్కలుంటే తమ్ములకు కడతారా అని చెప్పంగా గప్పుడు అనుకున్నదాట సంధ్యరాని. అక్క హనుమన్ల గుడికాడ ఆవులు కాసకుండా మా బాబును నేను ఒక్కదాన్నే ఉన్నా, నన్నగన్న నా తల్లి లేదా, మాకు రాజ్యం లేదా, మాకు దేశం లేదా అని ఇదే ఈ వేళ లోపల నా తండ్రి దగ్గరకు పోయి తండ్రి సూర్యేంద్ర మహారాజు అడుగుతానా అని ఆడు వెళ్ళా సంధ్యరాని. చిరకల ముఖం చిన్న వేసుకొని అవసర ముఖం ఆలిపోయిన సన్నం వేసుకొని కాయ కొట్టిన మామిడోలు ఎక్కడ చిన్న పోయి అరే సుక్కల్లోన సంద మామ ఓరచ్చ గుమ్మడి సక్కనొక సంధ్యరాని ఓలాల మామిడి కన్న తల్లి చూడు సంధ్యరాని చిలకల ముఖం చిన్న వేసుకొని అవసర ముఖం ఆలిపోయిన సంద వేసుకొని దులిపే సింత ఊర దుక్క తీరుకుంటూ సంధ్యరాని ఎప్పుడైతే తల్లి దగ్గరికి వచ్చిందో అయ్యో వచ్చేటి బిడ్డలు తండ్రి కళ్ళ చూసినాడు ఎవరా బిడ్డ బంగారు బిడ్డ బంగారు బిడ్డ పాఠశాలలో చదువుకునే లోపల నా పేటికి వచ్చిన బిడ్డానికి ఏమి కట్టవచ్చింది 50 లక్షలు రారాజు అడుగుతున్నాడు. అయ్యో అడవిల్ల సంధ్యరాని ఓ దేవుడా
పాఠశాల లోపల పిల్లలందరూ రాకెట్లు పట్టుకొని అన్నదమ్ములు గడతారాట. అలా చిన్నమ్మోళ్ళ ఇంటికి మేనమామోళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారట. నేను ఉట్టి గిన్ని రోజులై నాకు బుద్ధి తెలిసిన కాడికేలి నువ్వు ఒక్కనివే ఉన్నావు, నేను ఒక్కదాన్నే ఉన్నా గాని నన్నగన్న నా తల్లి లేదా నాన్న, నాకు తోడు అన్నలో తమ్ములో అది కాకుండా నాకు మేనమామలు ఉన్నారు లేరా, చిన్న వాళ్ళు లేరా, నాకు పెద్ద వాళ్ళు లేరా ఏనాయినా. అది కాకుంటే కాదు నాన్న, ఎవరన్నా రంకుల గర్భిణి చేసుకొని సాధలేక చెట్లల్లో వారెత్త తీసుకొచ్చి నన్ను దాది పెంచి పెద్ద చెప్తున్నవా. మనకు రాజ్యం లేదా నాన్న, మనకు దేశం లేదా నాన్న. నాన్న నన్నగన్న నా తల్లి ఉన్నదా లేదా, నా జీవిత చరిత్ర ఏందో చెప్తానే చెప్పు. ఒకవేళ చెప్పలేదనుకో అన్న వినేదాన్ని కాదు నాన్న, నీళ్ళు తాగేదాన్ని కాను, నీతోటి మాట్లాడేదాన్నే కాదు. తెలుగు బిల్లువానే గరాజుకు నా బిడ్డో నాకు నువ్వు తప్ప మనకు ప్రపంచం మీద ఎవరు లేరు బిడ్డ. ఓ బిడ్డో ఎలాంటి రోజున బిడ్డ మనం ఇద్దరే ఉన్నామని ఎంత విధాలు చెప్పినా లేదు లేదు నా చిన్న ఊరు లేకపోతారా పెద్ద ఊరు లేకపోతారా మనం ఇద్దరమే ఎట్లుంటాం. తోటి వాళ్ళందరూ రాగిట్ల పండుగ చిన్నని తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారు, తోడ పుట్టిన వాళ్ళకు రాగి కడతానని నా తోటి పిల్లగాళ్ళు రాగిట్లు వండుకొని పోతున్నారన్న. అగో మనకు అన్నగాడున్నా చెప్పు, తమ్ముడున్నా చెప్పు, నేను రాగిట్లు కడతాను అంటున్నది నాకు తోడబుట్టిన వాళ్ళు కాకుండా చిన్న వాళ్ళు అన్న లేకపోతారా, పెద్ద వాళ్ళు అన్న లేకపోతారా, దూడపి బంధువులు అన్న లేకపోతారా. అట్లా కాకుండా నాన్న నువ్వు మరి 19 ప్రజలందరూ ఊళ్ళో ఉంటుర్రు, మనమేమో ఈ ఒంటి నిట్టాడు గుడ్డ లోపల ఉంటున్నాం. మనకు ఊరు లేదా, రాజ్యం లేదా, దేశం లేదా. నానా చెప్తేనే మంచి మాట, లేకుంటే అన్నది లేదంటే కాదు. ఆగో అన్నానికి ఉగ్గబట్టి మంచి నీళ్ళ ఉగ్గబట్టి నా ప్రాణం తీసుకుంటాను ఎవరికల్లా. అయ్యో గుండెలకు బిల్లు వాడే గారాజుకు కార్యాలు బొల్ల వాడే మంచిమైన దుఃఖం అమ్మా ఓ దేవుడా, మంచిమైన దుఃఖం మళ్ళీ అది ఎత్తున్నావు బిడ్డ. పాపగారి రాజ్యమే అది ఎత్తున్నావా, పాపగారి మనసుని అది ఎత్తున్నావా, పాపగారి దేశం అది ఎత్తున్నావా అని వరకల్లా బిడ్డ నీకన్నా ఎక్కువ ఎవరున్నారు బిడ్డు, నాకన్నా నీకెవరున్నారు బిడ్డ. నీ ప్రాణం పోతే నేను బతికెందుకేనా బిడ్డ. అయ్యో మన దగ్గర రాజ్యం అమ్మ బిడ్డ, రాజ్యం ఇక్కడికి దగ్గర సురేంద్రపురి పట్నం ఉన్నది. సురేంద్రపురి పట్నం లోపల రాజ్యం వేలటాన్ని దేశం వేలటాన్ని బిడ్డ. నీకు అన్నగాడు ఉన్నాడు సత్యశీల మహారాజు, మరి నీకొక్క వైద్యం ఉన్నది, రమణదేవి ఉన్నది. కోటి నోములు నోమి కొల్లారు బట్టలు కట్టం కాల తిరిగి రావణీయ బంగారం ఎత్తి ఒక్క తోడ అన్నగాని తోడ ఆగు మరి సెల్లలేకపాయని నిన్ను అనుకున్నాక నీ తల్లి ప్రాణం పోయినది నాయి బిడ్డ. నీ తల్లి ప్రాణం పోయినాక చెల్లె పుట్టింది. ఆగో చేదు బీరకాయ అన్నాడు, నిన్ను చేతబట్టి సాధలేడు, నీ వైద్య సాధలేదని. అగో ఇంత మాట చెప్పబట్టే గారాజురా తల్లి గుండెలకు తల్లికి తల్లి రావ కన్న తల్లి ఓ మాయిరా, తల్లి రావ కన్న తల్లి ఓ మాయిరా. ఈడులో నా తల్లిరా, ఈడులో నా తల్లిరా, ఈడంట వాదిరావా నా తల్లిరా.
తల్లి ప్రాణము పోతే వదినకే కోపం వచ్చిందో అన్నకే కోపం వచ్చిందో అందుకే దగ్గర తీయలేరు కావచ్చు. నేను పెరిగి పెద్దదాన్న ఇప్పుడు 18 సంవత్సరాలకు దగ్గరకు వస్తుందనే నానా రాకెట్ పట్టుకొని నా అన్నగాని దగ్గర పోతే నా ఎత్తు నా చెల్లి వచ్చిందని రాయే నా చెల్లని నన్ను దగ్గర తీసుకుంటాడు. నువ్వు అన్న వదినే నేను నలుగురం కలిసి మన రాజ్యం లోపల ఉండతే నాయన్న. అందుకని నానా వల్ల ఈరోజు మన రాజ్యం పోదాము నానా మన దేశం పోదాము. ఇయ్యల్ల ఇంట్లో రేపు మంటే నువ్వు ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటుంది నానా సాతగాని ముసలైన ఊరు పెద్ద మనిషి అవుతున్నావు మన రాజ్యం చూపెట్టే నానాని సంధ్యరాని వలగంగా. సరే పర్వాలేదే నా బిడ్డ మన రాజ్యం చూపెడతా దేశం చూపెడతా రావే బిడ్డ అని సంధ్యరాని తీసుకొని కనతండ్రి సూర్యేంద్ర మహారాజు రాయే నా బిడ్డ మన రాజ్యం పోదాం మన దేశం పోదామా ఆనాడు సూర్యేంద్ర మహారాజు ఆనాడు నీ అన్న కొట్టిండు ఆయన తిట్టింది మెడల మీద చేతేసి ఇళ్ళల్లో కొట్టిరు సిగ్గు శర్రం ఉన్నోను అయితే ఈ షీపిని దాటి రాని షీపిని అడ్డం వేసింది కాబట్టి బిడ్డ అలుపు తల్లిన ఆగిది ఒక్కటో నిగాదేరీతో అందుకని బిడ్డ చెట్టు కింద నేను తగదుడు ఆ కచ్చిరికాని అన్న సత్యశీల రాదు ఉంటాడు పోయే బిడ్డ అని తండ్రి బిడ్డతోటి చెప్పంగా సరే నాన్న నువ్వు ఈ చెట్టు కింద ఉండు అని నువ్వు అన్నం తీసుకొని వచ్చి తప్పైందని నీతోటి చెప్పించి మరి నిన్ను తీసుకొని మరి నాయన మనం అందరం పోయినట్టు ఉంటే కలిసిమెలిసి ఉండవచ్చు నువ్వు చెట్టు కిందనే ఉండే నాన్న అని తండ్రికి చెప్పింది రాకిట్టు చేత బట్టి బాలబయలు వెళ్ళనా రాకిట్టు చేత బట్టి బాలబయలు వెళ్ళనా నేను 66 రాజ్యాలకు అధిపతి రాజు నేను 77 దేశాలకు దేశపతి రాజు నేను దట్ ఈస్ సత్యశీల రాజు కథం దుకాణం బంధు ఊడగొట్టిన గొడ్డలు కావాలని నేను ఒక్కనే ఉన్నా నా పిల్ల ఒకతే ఉన్నది నా పిల్లలు లేరు పీసు లేదు రాజ్యం వెళ్తానా దేశం వెళ్తానా ఒక్కనే ఉన్నా ఇప్పుడు ఎవరితో చెల్లె అని వచ్చినాక రాజా
ఓ పండుగ వచ్చిందంటే దసరా పండుగ వచ్చిందంటే దీపావళి పండుగ వచ్చిందంటే ఇక ఎక్కడెక్కడ వస్తారయ్యా అన్న వరుస పెట్టుకొని బాబు వరుస పెట్టుకుని వస్తారు మళ్ళీ రంగ వాళ్ళు అట్టి ఊపుతారా అసుకుంటారు ఊళ్ళే ఈ మునిపల్లె లోపల అడుగు పెట్టంగా ఇసొంటోళ్ళు ఈ మునిపల్లె గ్రామం లోపల ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు ఎంపీటీ సేవలు జెడ్పీటీ సేవలు ఈ గ్రామ సర్పంచ్ ఎవరు మరి రాజులు ఎవరు దొరలు ఎవరు అని చెప్పి అడుక్కుంటా వస్తారు ఈ గంగరామ అన్న సొంటలను అడిగినాక అన్న ఏమంటాడు అలా అని సత్యశీల మహారాజు గొప్ప రాజు అయ్యే మా రాజు ఆయననే ఆయన పేరు సత్యశీల మహారాజు అని చెప్పిండు ఇక ఆయన పట్టుకున్నది అన్నా నేను నీ చెల్లెను సంధ్యరాన్ని నచ్చింది అన్న అంటుంది అవునా నిజంగానే మా చెల్లెను ఇది ఏమో చెయ్యాల